హేరోదు ఒక రోజున అంత పెద్ద సభ ముందు కూర్చుని ఉపన్యాసం చేసినప్పుడు అందరూ ఇది దేవుని స్వరము, దేవుని స్వరము అని అన్నారు. దాన్ని బట్టి అతడు దేవుణ్ణి మహిమపరచకుండా ఆ యొక్క మహిమను దొంగిలించాడు గనుక దేవదూత అతన్ని మొత్తినప్పుడు పురుగులు పడి చచ్చాడని అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. హేరోదు యొక్క అహంకారము అతన్ని సమాధి చేసింది. మరి ఎస్తేరు 1వ అధ్యాయంలో మీరు చూస్తే అహష్వరోషు తన యొక్క అధికారులతో తోటి రాజులతో కూర్చుని ద్రాక్ష రసాన్ని త్రాగుతున్నప్పుడు ఆయనకు కొంత మత్తు ఎక్కువ అవడమే కాకుండా మదం కూడా ఎక్కింది. మదం ఎక్కినప్పుడు మనోడు చేయకూడని పని చేశాడు. ఏంటి? ఆయన భార్య అయినటువంటి వష్టి చాలా సౌందర్యవతి. బైబిల్లోనే రాయబడింది. బైబిల్లో పరిశుద్ధాత్ముడే రాశాడంటే ఇక పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఎందుకంటే మీ దృష్టిలో ఒకరు అందంగా ఉండొచ్చు, వారు నాకు అందమైన వాళ్ళు కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దృష్టిలో సౌందర్యవతి అని రాశాడంటే ఇక పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. వష్టిని అందరి ముందుకు వచ్చి తన సౌందర్య ప్రదర్శన చేయమన్నాడు. బహుశా చెప్పాడేమో, వష్టి వష్టి నా యొక్క గ్రాండ్ పార్టీలో నీవు వచ్చి క్యాట్ వాకింగ్ చేయాలన్నాడేమో. ఆమన్నది నేను క్యాట్ వాకింగ్ చేయను, మ్యాట్ వాకింగ్ చేయను, అసలు నేను వాళ్ళ ముందుకే రానని చెప్పేసింది. అది ఆయనకు పరువు పోయేటట్టు చేసింది అందరి ముందు. ఆయన అహంకారంతో ఎవడైనా తన భార్య సౌందర్యాన్ని తాగి ఉన్నటువంటి ఇతర పురుషుల ముందు ప్రదర్శిస్తాడు చెప్పండి? తెలివి ఉన్నోడు. కానీ ఈ రోజున అలాంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. ఆ తర్వాత మనం చూస్తే బెల్షెజర్, దానియేలు 5వ అధ్యాయంలో బెల్షెజర్ ఆయన తన రాణులతో ఇతర అధికారులతో రాజులతో కూర్చొని తన దేవతల కొరకు స్తుతి చెల్లించుటకు వారు తాగి తూగులాడుతున్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారు పాత్రలను ప్రతిష్ఠింపబడి దేవుని యొక్క సేవ కొరకే వాడబడాల్సినటువంటి పాత్రలన్నింటినీ తీసుకుని వచ్చి వాటిలో వారు మద్యాన్ని పోసుకొని తాగుతున్నప్పుడు దేవుని యొక్క హస్తము మరి మానవ హస్తంగా కనబడి వ్రేలు ఆ యొక్క గోడ మీద రాయడం, ఆ తర్వాత అతడు చచ్చిపోవడం మనకు తెలుసు. అబ్షాలోం గురించి ఆలోచిస్తే తన తండ్రి ఎంతగానో అబ్షాలోమును ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అబ్షాలోం బదులు నా ప్రాణం పోతే బాగుండు అని ఏడ్చాడు దావీదు. అలాంటి తండ్రి యొక్క హృదయాన్ని గాయపరిచి తండ్రికే మీద తిరుగుబాటు చేసినటువంటి అహంకారి అబ్షాలోం మనకు కనబడుతున్నాడు. సంఘంలో దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి ప్రధానత్వాన్ని కోరుకున్నట్లు అహంకారంతో భక్తుడైనటువంటి యోహానును ఎదురించి సంఘాన్ని పాడు చేసేందుకు ప్రయత్నించినట్టు కూడా బైబిల్లో మనం చదువుతాం. ఈ విషయాలన్నీ కూడా మనకు దేవుడు ఎందుకు రాయించాడంటే అహంకారముతో ఒకడు నిండినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాడు, దేవుని యొక్క మార్గాన్ని మర్చిపోతాడు. మీరు రాసుకోండి, లూకా 10:15 కపెర్నహూముకు యేసుప్రభు వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఒక మాట అంటాడు, కపెర్నహూమా, ఆకాశమంతా ఎత్తుగా నీవు హెచ్చిపోవుదువేమో, కానీ పాతాళమంత లోతుకు నీవు పడిపోతావని చెప్పాడు. సో ఎవడైతే పైకి హెచ్చిపోయేందుకు ప్రయత్నం చేస్తాడో వాడు తప్పకుండా ఒక రోజున కుప్ప కూలిపోతాడు. అహంకారంలో ఉన్నటువంటి వారు సులువుగా దేవుణ్ణి మర్చిపోతారు. ఒక జనరల్, ఆర్మీ జనరల్ జాన్ సెడ్విక్ అనేటువంటి జనరల్ యుద్ధం జరుగుతున్నప్పుడు తన రెజిమెంట్ వారిని ప్రోత్సహించడానికి వచ్చి ఆయన వారితో ఒక మిద్దె మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారందరూ కింద కూర్చున్నారు, ఈయన నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక అధికారి ఆయన వైపు చూస్తూ చెప్పాడంట, జనరల్ మీరు ఆ యొక్క శత్రువు యొక్క టార్గెట్ లో ఉన్నారు, మీరు కూడా కింద కూర్చుని మాకు చెప్తే మంచిది, లేకపోతే వారు అక్కడి నుండి పేలుస్తే మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్తే జనరల్ జాన్ సెడ్విక్ నవ్వుతూ ఒక మాట అన్నాడంట, ఇంత దూరమున వారు పేల్చడమా, ఇంత దూరాన మనం ఏనుగును నిలబెట్టినా కూడా వారు పేల్చలేరు అన్నాడు. అని చెప్పిన 2 నిమిషాలకే ఫట్ మని బాంబు తగిలింది. జనరల్ సెడ్విక్ వీపులో నుండి గుండెలోనికి తూటపోయింది. వాళ్ళ ముందు కుప్పగూలి పడిపోయాడు. ఎవని గర్వం వానిని నాశనానికి నడుపును అని బైబిల్ చెప్తోంది. సో గర్వించినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. అంతేకాకుండా మన యొక్క సరైనటువంటి జీవన విధానాన్ని మర్చిపోతాం. ఎఫ్లిక్షన్, శ్రమలో ఉన్నప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతారు. మరొకసారి మీరు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయానికే వచ్చేయండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం క్లుప్తంగా చూసుకొని ముందుకెళ్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం. ఆసా గురించే ఈ మాటలు కూడా రాయబడ్డాయి. 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. ఆసా చేసిన కార్యములన్నింటిని గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను అని రాయబడింది. నా ఆసాకు 2 సంవత్సరాల తర్వాత 37వ సంవత్సరంలో ఆయన సిరియా రాజైనటువంటి బెన్హదద్ సహాయం తీసుకున్నాడు. 39వ సంవత్సరంలో ఆయన పాదములలో జబ్బు పుట్టింది. ఆ జబ్బేంటో మనకు తెలియదు, ఎందుకంటే బైబిల్ దాని గురించి స్పష్టంగా చెప్పట్లేదు. బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే గౌట్ అంటారు. గౌట్ అంటే ఏంటో మరి మీకు దాదాపుగా తెలిసి ఉండొచ్చు. అది ఎముకలకు సోకే ఒక బాధకరమైనటువంటి నొప్పి గల వ్యాధి.
అది ఎక్కువ స్థాయిలో ఉంటే మనిషి నిలబడడం కష్టం, నడవడం కష్టం. ఆసాకు 2 కాళ్లకు అలాంటి జబ్బు వచ్చింది. ఒకసారి ఆలోచించండి, మన 2 కాళ్లకు అలాంటి జబ్బు వస్తే మనం నిలబడలేం, మనం నడవలేం. మనం ఒక దేశానికి రాజుకే కాళ్లకు జబ్బు వస్తే దేశ ప్రజల పరిస్థితి ఏం కావాలి? మా రాజు యుద్ధం చేయలేడు, మా రాజుకి ఇలాంటి జబ్బు ఉందని ఇతర రాజులకు తెలిస్తే వారు మా మీదకి దండెత్తి రావచ్చు. ఎందుకంటే ఏ దేశంలో రాజు బలహీనుడుగా ఉంటాడో ఆ దేశంలో సైన్యం బలహీనమైపోతుంది, వారికి సరైనటువంటి ప్రోత్సాహం ఉండదు, వారు ధైర్యంతో పోరాడలేరు. ఎందుకంటే రాజుగారు ముందుండి తర్వాత సైన్యాన్ని ముందుకు నడిపించాలి. మా రాజుకు అలాంటి పరిస్థితి లేదు. సో దైన్యమైనటువంటి స్థితిలో ఆసా ప్రజలున్నారు. విపరీతమైనటువంటి బాధకు అతడు గురి అయినప్పటికీ అక్కడ దేవుడు రాయించిన విషయం చూడండి. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను అనుంది. అంటే వైద్యులను పిలిపించుకోవడం తప్పంటారా? హలో, మనకు రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోవడం తప్ప? మనకు రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం తప్ప? కొంతమంది క్రిస్టియన్స్ తప్పంటారు. కొంతమంది క్రైస్తవులు మీకు రోగం వస్తే మందేసుకోవద్దు, మీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, మీకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళొద్దు, అది సాతాను సంబంధితమైంది, మనకు యేసు ప్రభు స్వస్థపరచువాడున్నాడు, మనం మందేసుకోం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మన హాస్పిటల్కి అడుగు పెట్టాం, దేవుడు పైనుండి మనల్ని స్వస్థపరుస్తాడు అని బోధించేటువంటి వారు ఉన్నారు. అది బైబిల్ బోధ కాదు, అది బైబిల్ బోధ కాదు, అది ఎక్స్ట్రీమ్ బోధ. ఎందుకంటే నా లైఫ్ లో, నా క్రైస్తవ జీవితంలో మొట్టమొదట నేను నేర్చుకున్నటువంటి పాఠము, హైదరాబాద్ లోనే ఒక మంచి సేవకుడు ఉండేవాడు. ఆయన ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. ఆయనకు డయాబెటీస్ ఉంటే ఆయన మందు తీసుకునేవాడు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆయనకు పెరిగిపోయినప్పుడు కుడి కాలుకు గ్యాంగ్రీన్ గా తయారైంది. అప్పుడు కూడా ఆయన డాక్టర్ దగ్గరికి పోలేదు. మేము ఆయన దగ్గరికి పోతున్నప్పుడు మా లాంటి వారందరికీ ఒక మాట చెప్పేవాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తానని చెప్పాడు, వచ్చే సంవత్సరం కల్లా నా కాలుకున్నటువంటి గ్యాంగ్రీన్ పూర్తిగా మటమాయమైపోతుంది, నా కాలును పర్ఫెక్ట్ గా మీరు చూస్తారు. ఆ సంవత్సరం రాకముందే ఆయన్ని కాటికి తీసుకుపోతుంటే నేను చూశాను. ఆయన కాలు బాగుపడ్డాను నేను చూడలేదు. సో ఇది ఆయన బాగుపడకుండా సమయం కన్నా ముందు చచ్చిపోవడమే కాదు, ఆయన గురించి ఇతరులు అన్యులందరూ ఏమన్నారు? అంత భక్తుడిని దేవుడు కాపాడలేకపోయాడా? ఆయన అంత ప్రభువుని నమ్ముకొని యేసు స్వస్థపరుస్తాడని చెప్పుకుంటే యేసు ఆయన్ని స్వస్థపరచకుండా అలా సమాధికి పంపించాడే అని వారు అడిగినప్పుడు మేము వారికి జవాబులు చెప్పడానికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. కారణం ఏంటి? దేవుడు చెప్పనివి మనం చేయకూడదు. ఆసా వైద్యులను సంప్రదించినందుకు అతన్ని ఇక్కడ దేవుడు తప్పుబట్టట్లేదు. కానీ ఆసా యెహోవా యొద్ద విచారణ చేయకుండా వైద్యుల మీద పూర్తిగా ఆధారపడినందుకు దేవుడు అతన్ని తప్పుబట్టాడు. ఎందుకు ఆసా ప్రకారం తయారయ్యాడు? ఎందుకు ఒకప్పుడు దేవుడు నీవే మాకు దిక్కు అని చెప్పినటువంటి వాడు బెన్హదద్ వచ్చినప్పుడు దేవుడి సహాయం తీసుకోలేదు. ఆ తర్వాత హనాని ద్వారా దేవుడు అతన్ని హెచ్చరించినప్పుడు అతన్ని జైల్లో పెట్టాడు. ఇక అక్కడి నుండి ఆసా దేవుడికి దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బ్రతుకుతున్నట్టు మనకు కనిపిస్తాడు. ఇప్పుడు ఆయనకు పాదాల్లో గొప్ప జబ్బు వస్తే బాధపడుతున్నాడు, కానీ దేవా నాకు సహాయం చేయవా, నన్ను క్షమించవా, కనికరించవా అని ప్రార్థన చేయలేదు. శ్రమ కొంతమందిని దేవుడి దగ్గరికి తీసుకుని వస్తుంది, కొంతమందిని దేవుడికి దూరం చేసేస్తుంది. శ్రమ, ఒక భక్తుడు అంటాడు, ట్రయల్ మేక్స్ us as golden Christians. శ్రమ అనేది మనల్ని బంగారు క్రైస్తవులుగా మారుస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది బూడిద క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నారు? 2 రకాల క్రైస్తవులే, బంగారు క్రైస్తవులు, బూడిద క్రైస్తవులు. 1 కొరింథీ 3వ అధ్యాయం ప్రకారం. సో శ్రమ ద్వారానే నీవు మంచి బంగారు క్రైస్తవుడిగా ఉంటావు. అండ్ శాంటిఫైడ్ అఫెక్షన్ అంటే దేవుడి చేత ఆమోదించబడినటువంటి పరిశుద్ధమైన శ్రమ మనకు స్పిరిచువల్ ప్రమోషన్ ఇస్తోంది. మనము ఆధ్యాత్మికంగా పైకి ఎదగడానికి దేవుడి ద్వారా మనకు అది సహాయం చేస్తుంది. కొంతమంది దాంట్లో బాగుపడతారు, కానీ కొంతమంది దాంట్లో బాగుపడకుండా వారు కొట్టుకుపోతారు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు అనేటువంటి వ్యక్తి ఒక కష్టంలో ఉన్నాడు. ఫిలిష్తీయులందరూ ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు దేవుని ఏర్పరచబడినటువంటి రాజు అయినప్పటికీ ఒకసారి దేవుని మాట వినకపోయేసరికి అతని రాజ్యం అతని నుండి తీసివేయబడిందని మనందరికీ తెలుసు. ఆ తర్వాత మరొక కష్టం వచ్చినప్పుడు 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు దేవుడి దగ్గరికి వచ్చి మామూలుగా అంటే ఆయన నిజముగా దేవుని యందు భయము భక్తితో శ్రద్ధతో విచారణ చేయలేదు, కానీ తన కష్టము నుండి బయటపడడానికి దేవుణ్ణి ఆపదల మొక్కుల వానిగా చూచి విచారణ చేసినప్పుడు 6వ వచనంలో ఈ రకంగా ఉంది, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అంటే ఒక మనిషి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, కష్టంలో దేవుడి ముందు కన్నీరు కార్చినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడా?
హలో, కెన్ గాడ్ బి సైలెంట్? చాలా మంది తలూపారు ఉండడు అని. కరెక్టే, 90% దేవుడు ఉండడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు సైలెంట్ గా ఉంటాడు. ఆయనకు దర్శనం ద్వారా దేవుడు జవాబిస్తాడేమో అనుకుంటే దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, ఏ దర్శనం రాలేదు. ఆయనకు మరి ప్రవక్తల ద్వారా దేవుడు జవాబిస్తాడేమో అని అనుకుంటే దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, ప్రవక్తల ద్వారా జవాబు రాలేదు. ఊరీము ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడేమో అనుకుంటే దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, జవాబు ఇవ్వలేదు. ఎందుకు దేవుడు ఆ ప్రకారం చేశాడు? ఎందుకంటే సౌలు అవిధేయుడు, సౌలు పశ్చాత్తాపము లేనటువంటి వాడు, సౌలు పాపాత్ముడు, సౌలు భయంకరమైనటువంటి అహంకారి. దేవుణ్ణి వాడుకునేందుకు ప్రయత్నం చేశాడు, కానీ దేవుడికి నిజంగా ఎన్నడూ అతడు విన్నవించుకోలేదు. కనుక అలాంటి తెలిసి పాపములో కొనసాగే వాడికి దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచడు. ఎందుకంటే ఆల్రెడీ బయలుపరిచినటువంటి చిత్తాన్ని అతడు చేయకుండా దాన్ని త్రోసివేశాడు. కనుక మరొకసారి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడు. ఇది నన్ను చాలా భయపెట్టింది. ఎందుకంటే మనం దేవుడి మాట విన్నప్పుడు దేవుడు ఇంకా మనకు ప్రత్యక్షతనిస్తాడు. మనం దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా పాపములో మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో అప్పుడు మనం బైబిల్ తెరిచి చదివితే అది ఒక ఆచారబద్ధమైనటువంటి పఠనంగానే ఉంటుంది, కానీ దాంట్లో దేవుని యొక్క స్వరాన్ని, సత్యాన్ని మనం చూడలేం. మనం వచ్చి చర్చిలో కూర్చొని బోధ వినొచ్చు, మీటింగ్ కి పోయి బోధ వినొచ్చు, దాంట్లో మనకు మేలుకరమైనటువంటిది మనం తెలుసుకోకుండానే ఆ బోధ సంఘం నుండి మనం బయటికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. అప్పుడు సౌలు నిజంగా పశ్చాత్తాపడుంటే దేవుడి ముందు పడి, క్షమించు ప్రభువా, కనికరించు ప్రభువా, సహాయం చేయి ప్రభువా అని అడిగేవాడు. దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడు. కానీ సౌలు అలా కాకుండా ఆయన వేరే సహాయం కొరకు వెళ్ళిపోయాడు. అదేంటో మనం ఆ తర్వాత భాగంలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కర్ణ పిశాచము గలదాన్ని అతడు కనుక్కొని చూపించమని తన శిష్యులకు చెప్తే వారు అక్కడ ఒకటి ఉందని చెప్తే ఎందోరులో ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఆ భాగంలో మీరు చదివితే సౌలే దేశములో నుండి కర్ణ పిశాచము గలవారిని, చిల్లంగి వారిని వెళ్ళగొట్టాడు. ఎందుకు? దేవుడు దానిని ఆమోదించడు, దేవుడు దాన్ని నాశనం చేయమన్నాడు కనుక వారందరినీ వెళ్ళగొట్టాడు. ఇప్పుడు దేవుడు సైలెంట్ గా ఉన్నాడు కనుక కర్ణ పిశాచం దగ్గరికి వెతుక్కుంటూ పోయాడు. మీలో ఎంతమందికి తెలుసు మన సోకాల్డ్ క్రైస్తవులు కష్టం వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ప్రామినెంట్ టెంపుల్ టౌన్ కి పోతారని? ఎంతమందికి తెలుసు? మీరు ఎంతమందికి తెలుసు మన ఇక్కడ ఒక డ్యామ్ ఉంది చూడండి, ఇటువైపు నీళ్లు అయిపోయాయి అంటున్నారు. ఆ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ఇంకొక ప్రామినెంట్ టెంపుల్ కి మన క్రైస్తవులు పోతారని? మీరు ఎంతమందికి తెలుసు క్రైస్తవులు మంత్రగాళ్ళ దగ్గరికి పోయి మంత్రాలు వేయించుకుంటారని? నాకు ఒక చర్చిలో ఆ బిషప్ ఇప్పుడు ఉన్నాడు కానీ రిటైర్ అయిపోయాడు. ఆ బిషప్ ఎన్నికల ముందు తన ఇంటి చుట్టూ మంత్రగాళ్ళని తీసుకుని వచ్చి మంత్రాలు వేయించుకున్నాడు, ఎవడొచ్చి ఆయన మీద దాడి చేయకుండా. బిషప్పే మంత్రాలు వేయించుకున్నాడంటే ఇక మామూలు క్రైస్తవుల సంగతి ఏంటి? కొంతమంది క్రైస్తవులు ఎప్పుడు ఫుల్ షర్ట్ వేసుకుంటారు, ఎప్పుడు పైకి పెట్టుకోరు. ఏంటా కారణం అంటే ఇక్కడ ఉంది తాయెత్తు. సో ఏదో ఒక రకంగా నాకు జరగాల్సింది జరిగితే చాలు, ఎక్కడి నుండి వస్తే, చర్చి నుండి వస్తే, టెంపుల్ నుండి వస్తే, దర్గా నుండి వస్తే అనేటువంటి వారు ఉన్నారు. అండ్ కొంతమంది క్రైస్తవులు ఇప్పటికి కూడా పోయి జోస్యం చెప్పించుకుంటారు. మీరు ఎవరైనా ఉన్నారా చెప్పించుకునేవారు? జోస్యం చెప్పించుకుంటారు, చేతి జాతకం చూపించుకుంటారు, చిలక జోస్యం చెప్పించుకుంటారు. కొంతమంది అయితే ఎవ్రీడే డెక్కన్ క్రానికల్ తీసినప్పుడు దాని వెనకాల వారి స్టార్ విర్గోనో, లియోనో, స్కార్పియోనో హారోస్కోప్ చదువుతుంటారు. అది కాదు మీరు చదవాల్సింది. ఉదయం లేచి మీరు చదవాల్సింది బైబిల్. బైబిల్ మన బ్రతుకుని మారుస్తుంది. మన యొక్క స్టార్ జీసస్, బ్రైట్ మార్నింగ్ స్టార్ ఆ యొక్క పత్రికలో ఉన్నటువంటి స్టార్లు కావు. సో చాలా మంది తెలియకుండా ఇలాంటి తప్పిదాలు, పాపాలు చేస్తారు. ఎందుకంటే కష్టం నుండి బయటపడమే వారికి ప్రధానమైనటువంటి అంశం. దేవుని యొక్క చిత్తములో ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం కోరుకోవడం వారి ఇష్టం కాదు. జోని ఎరిక్సన్ టాడా అనేటువంటి ఒక గొప్ప భక్తురాలు ఒక మాట రాసింది. 20 సంవత్సరం వయసులో ఆమె మెడ నుండి కింది భాగం అంతా పెరాలసిస్ వచ్చేసినప్పుడు ఆమె వీల్ చైర్ లో కూర్చున్నప్పుడు ఒక పుస్తకంలో ఈ మాట ఆమె రాసింది. ఏమంటుందంటే, నేను దాదాపు 28-29 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు పాపపు ఇచ్చలు కలిగేవి. అండ్ నాకు కూడా కొంత మానసికంగా ఆ పాపములో పాల్గొని ఆనందించాలని అనిపించేది. ఎందుకంటే ఏ క్రైస్తవునికి లేనంత గొప్ప శ్రమ నాకు వచ్చింది. పై నుండి కింద దాకా ఒక్క భాగం పని చేయదు. నా జీవితం అంతా వీల్ చైర్ లోనే గడిపేయాలి. నాకు పెళ్ళంటూ ఉండనే ఉండదు. నేను ఎన్నటికీ లేచి నడవలేను. సో ఇలాంటి ఘోరమైనటువంటి స్థితిలో ఏ క్రైస్తవుడు లేడు కనుక, ఇలాంటి స్థితిలో నేనున్నాను కనుక అప్పుడప్పుడు నాకు నచ్చిన
చేయకూడనటువంటి పాపాన్ని చేసి సుఖపడితే దేవుడేమీ అనుకోడు అని ఆమె అనుకుంది. కానీ అది దేవుడు ఒప్పుకోడని వాక్యంలో తెలుసుకున్నప్పుడు ఆమె వాటిని పక్కన పెట్టింది. ఆమె మనందరినీ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఓ శ్రమలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరెప్పుడైనా శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకు విసుగు అనిపించినప్పుడు ఆ యొక్క శ్రమను మీరు పాపం చేయడానికి ఒక సాకుగా వాడుకుంటారా? నేను చాలా బాధపడుతున్నాను, నేను ఇప్పుడు ఈ బాధను తట్టుకోలేను కనుక కాసింత నేను ఆ సుఖాన్ని కోరుకుంటున్నాను, దాన్ని నేను అనుభవిస్తాను, దేవా నీవు నన్ను అర్థం చేసుకోవా అని మీలో ఎవరైనా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య భర్త కొన్ని కారణాల చేత వేరైపోయారు, 6 నెలల్లో సంవత్సరమో దూరంగా ఉన్నారు. సో వారిద్దరిలో ఎవరికో ఒకరికి శారీరకంగా లైంగిక పరమైనటువంటి శోధన వచ్చినప్పుడు, నా భార్య నాకు దూరం అయిపోయింది, ఈ శ్రమ నేను అనుభవించలేకపోతున్నాను కనుక ఇప్పుడు నేను వేశ్య దగ్గరికి పోతే ఏం పర్వాలేదు, ఒక్కరోజు నేను సుఖపడితే ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను కనుక నో ప్రాబ్లం, దేవుడు నాకు ఒక్క డే సిన్ కోసం ఆఫ్ ఇచ్చేస్తాడు అని అనుకుంటున్నారా అని అడిగింది ఆమె. చాలా మంది జస్టిఫై చేసుకుంటారు, నాకు ఉద్యోగం లేదు, 2 సంవత్సరాల నుండి ప్రయత్నించి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు లేదు, ఎంతో మంది ముందు సిన్సియర్ గా టై కట్టుకొని కట్టిన టై కట్టుకొని నిలబడాను, అయినా కూడా నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వలేదు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఒక్క ఫేక్ సర్టిఫికెట్ పెట్టేస్తాను, ఒక్కసారి కదా దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఒక్క అబద్ధం ఆడేస్తాను దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఎన్ని రోజులని నేను ఏడవాలి, ఒక్కరోజు వాడు ఏడిస్తే పర్వాలేదులే, నేను వాడికి చేయకూడదు చేసేస్తాను అని అనుకుంటే ఎట్లా ఉంటుంది? సో దేవుడు అలా ఒప్పుకోడు అని జోని ఎరిక్సన్ టాడా అంటుంది. 4వ పాయింట్ ఏంటంటే అసోసియేషన్ విత్ బ్యాడ్ పీపుల్. చెడ్డవారితో మనం సహవాసం చేసినప్పుడు దుష్ట సాంగత్యం మనం దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుందని దేవుని వాక్యం చెప్తోంది. మీరు రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. 1 రాజులు 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మన కొరకే రాయించి పెట్టాడు. నిజంగా బైబిల్ ద్వారా మనం ఎంత మేలు పొందగలమో మరి నేను ఇంకో రకంగా చెప్పలేను. ఇక్కడ దేవుడు మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. సో ఎవరెవరితో వీరు సహవాసం చేయొద్దో, ఎవరు వారితో సహవాసం చేయొద్దో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత భాగాన్ని మీరు చదువుకుంటే, సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు వచ్చాను. ఒక్కసారి నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి, ఎవరితో సహవాసం చేశారు? ఆ ప్యాసేజ్ ప్రకారం మోయాబీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు వారొచ్చి సొలొమోనుతో సంధి చేసి సంబంధం పెట్టుకున్నారా, లేకపోతే ఈయనే పోయి వారితో పెట్టుకున్నాడా? మీరు బైబిల్ చదివితే ఏమనుంది అక్కడ? ఎవరితో సాంగత్యం చేశారు? వాళ్ళు వచ్చి ఈయన ఫ్రెండ్షిప్ అడగల, ఈయనకు ఒక బలహీనత ఉందని బైబిల్లో దేవుడు చూపిస్తున్నాడు. అదేంటి? పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది ఉన్నారంట స్త్రీలు. ఈ రోజున ఒక మగోడు ఒక దాంతో యాగలేకపోతున్నాడు. ఎవరో అన్నారు సొలొమోను మహాజ్ఞాని కావడానికి కారణం ఏంటంటే సలహా ఇవ్వడానికి 1000 మంది స్త్రీలు ఉన్నారని. సో 1000 మందిని పెట్టుకున్నాడు. ఒక్క స్త్రీ దగ్గరికి వెళ్ళాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి కానీ పోలేడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చి ఆయనతో సహవాసం చేయలేదు, ఈయన పోయి వారితో సహవాసం చేశాడు. కనుక మీరు తర్వాత భాగాన్ని చదువుకుంటే ఆ యొక్క స్త్రీలు వారి అన్య దేవతల వైపు సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారు. ఆయన నిజమైనటువంటి దేవుణ్ణి తండ్రి అయిన దావీదులాగా యథార్థ హృదయంతో అనుసరించలేకపోయాడు. 9-10 వచనాలు చాలా భయం కల్పించేటువంటి వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 2 సార్లు దేవుడే స్వయంగా ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఎంత దారుణం! రేపు దేవుడు డైరెక్ట్ గా నీకు ప్రత్యక్షమై నీవు ఈ పాపం చేయొద్దు, వారితో సాంగత్యం పెట్టుకోవద్దు, వారితో స్నేహం చేయొద్దు, సహవాసం చేయొద్దు అని చెప్పినా కూడా నీవు ఇంకా దేవుని యొద్ద నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఏర్పడుతుందని బైబిల్ చెప్తోంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒక్కటి కూడా వ్యర్థంగా దేవుడు రాయించలేదు. దీంట్లో ఆయన ఏదైనా రాయించాడంటే అది మన కనువిప్పు కొరకే రాయించాడు. సొలొమోను వారితో సాంగత్యం చేసి చెడిపోయాడు. ఈ రోజున మనలో చాలా మంది, ముఖ్యంగా యవనస్తులకు నేను చాలా మందికి చెప్తుంటాను, అన్యులను పెళ్లి చేసుకోవద్దు, విశ్వాసులను, అది కూడా మారు మనసు పొందినటువంటి దేవుడు చూపినటువంటి విశ్వాసులనే పెళ్లి చేసుకోండి. తొందరపడి పెళ్లిలో తప్పుటడుగు వేయొద్దు, ఆ తర్వాత లైఫ్ అంతా అనుభవించాల్సి వస్తుందంటే కొంతమంది అంటారు, నేను ప్రేమించాను బ్రదర్,
నేను హృదయం ఇచ్చాను బ్రదర్. ఎన్నో మాటలు చెప్తుంటాను, నేను పెళ్లి చేసుకున్నాక మార్చుకుంటాను బ్రదర్. ఒక అమ్మాయి అయితే నాతో గంటల సేపు ఫోన్లో వాదించేది, నేను అతన్ని తప్ప ఇంకొక వాడిని ఊహించుకోలేను బ్రదర్. నిన్న అసలు ఫస్ట్ వాడిని ఎందుకు ఊహించుకోమని చెప్పారు? దేవుడు చెప్పాడా నీకు? దేవుడు ఏమన్నా పర్మిషన్ ఇచ్చాడా నువ్వు ఆయన ఊహించుకోమని? సో ఎన్ని రకాలుగా చెప్పినా కొంతమందికి అర్థం కాదు. వాళ్ళు మార్చుకుంటామంటారు, కానీ వీరిని వారు మార్చేస్తారు. నాతో కలిసి ఒక అబ్బాయి మరి 20 సంవత్సరాల క్రితం మరి సంఘానికి వచ్చేవాడు. నాకన్నా 2-3 సంవత్సరాలు చిన్నవాడు. చాలా ఆసక్తిగా ఉండేవాడు. కానీ ఒక అమ్మాయిని అతడు ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ఒక అన్యురాల్ని ప్రేమించాడు. మేమందరం వద్దన్నా కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె చర్చికి సస్తే రాదు, ఇతడు కూడా వచ్చేవాడు కాదు. ఎప్పుడో నెలకొక్కసారి మా కోసం దాన్ని బతిమలాడి, ఈరోజు సాయంత్రం నిన్ను క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్తాను రావే, 1-2 గంటలు నాతో చర్చి నా పరువు నిలబెట్టడానికి రావే అంటే బయట నుండి వచ్చి అట్లా బయటే ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని ఆ అమ్మాయి వెళ్ళిపోయేది. సో ఈయన ఆ అమ్మాయికి గులాం అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. చాలా మంది ఆ ప్రకారం దేవుణ్ణి మర్చిపోవడానికి కారణం అవుతోంది. మన సంఘానికి కూడా ఒక బ్రదర్ వస్తాడు, ఒక స్త్రీని అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. మరి దాదాపు 2 నెలల నుండి రాలేకపోతున్నాడు. ఎప్పుడు నేను SMS పంపినా కూడా బ్రదర్ అంటాడు. మీకు అర్థమైంది పాయింట్ ఏంటో? సో ఒక్క వ్యక్తి అలా మనల్ని పాడు చేయొచ్చు. సో మన జీవితంలో మనము అన్యులను వివాహం చేసుకోకూడదు, అన్యులతో వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు. అండ్ అన్యులతో స్నేహం కలిగి ఉన్నప్పుడు వారు మనల్ని ప్రభావితం చేయకుండా మనం వారితో స్నేహం చేసేటువంటి స్థితిలో మనం ఉండడం చాలా ముఖ్యమని దేవుని వాక్యము మనకు బోధిస్తోంది. కనుక ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రాముఖ్యంగా చాలా మంది ఏమంటారు, మేము అన్యులను పెళ్లి చేసుకోలేదు బ్రదర్, మాకు అన్యులతో వ్యాపార సంబంధాలు లేవు బ్రదర్, మా యొక్క స్నేహం ఇతరులతో తూతూ మంతర్ స్నేహం లాంటిది. పైకి కనిపిస్తే హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, హలో, హౌ ఆర్ యూ, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ దసరా, ఇంతవరకే మా స్నేహం అని కొంతమంది అంటుంటారు. కాకపోతే మనకు తెలియకుండా సాతాను మనము కొన్నిటితో మనం సహవాసం చేయడం మనకు నేర్పించేశాడు. అసోసియేషన్ అనేది ఇన్ పర్సన్ అయినా, ఇన్ పిక్చర్ అయినా, లేకపోతే త్రూ మ్యూజిక్ అయినా, త్రూ ఇంటర్నెట్ అయినా మనకు ఇతరులకు ఏర్పడుతుంది. మీకు తెలుసా విషయం? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు సినిమాలకు ఆకర్షితులై సినిమాలు చూస్తూ ఉంటే, డైలీ సీరియళ్లు చూస్తూ ఉంటే, ఆ మ్యూజిక్ వీడియోలు MTV కావచ్చు, వి ఛానల్ కావచ్చు, బిఫోర్ యూ మ్యూజిక్ కావచ్చు, లేకపోతే మరొక ఛానల్ కావచ్చు, అది చూస్తూ ఉంటే, లేకపోతే మీరు ఫ్యాషన్ FTV చూస్తూ ఉంటే, లేకపోతే WWF చూస్తూ ఉంటే, తప్పకుండా మీరు వారితో సహవాసం చేస్తున్నారు. వారు ట్యూబ్ ద్వారా సహవాసం చేస్తున్నారు, మీరు ఇక్కడ నుండి సహవాసం చేస్తున్నారు. అండ్ మీకు తెలుసో లేదో మీకు వారికి ఒక బంధం ఏర్పడుతుంది. అండ్ వారు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. మనం వినేది మనల్ని ప్రభావితం చేస్తుంది, మనం చూసేది మనల్ని ప్రభావితం చేస్తుంది, మనం చదివేది మనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక క్రైస్తవుడు ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదువుతూ వచ్చాడు అనుకోండి, అతడికి బైబిల్ కన్నా ఎండమూరి వీరేంద్రనాథ్ ప్రభావం ఎక్కువ వస్తుంది. ఒక క్రైస్తవుడు సిడ్నీ షెల్డన్ పుస్తకాలు చదివాడు అనుకోండి, అతడికి పౌలు రాసిన రాతల కన్నా సిడ్నీ షెల్డన్ యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే మంచి కన్నా చెడు ఎక్కువగా పనిచేస్తుంది. నా పాయింట్ కి మీరు జవాబు చెప్పండి. ఒక్క ఆరోగ్యవంతుడు 10 మంది రోగుల మధ్యకు పోతే 10 మందికి ఆరోగ్యం వస్తుందా? లేకపోతే ఒక్క రోగి 10 మంది ఆరోగ్యుల మధ్యలోనికి వస్తే 10 మందికి అంటురోగం వస్తుందా? మీరు చెప్పండి. ఇటు వస్తుందా, అటు వస్తుందా? మనకు ఆరోగ్యం అంటుతుందా, రోగం అంటుతుందా? రోగం అంటుతుంది. సో ఇది జగమెరిగిన సత్యం. సో మంచి కన్నా చెడే ఎక్కువ నేర్చుకుంటాం. నీరెప్పుడు పైకి పోదు, నీరెప్పుడు కిందికే పోతుంది. సో దాన్ని బట్టి మీ యొక్క అసోసియేషన్ ఎవరితో ఉందో మీరు జాగ్రత్త పడకపోతే, సోషల్ నెట్వర్క్, అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, గూగుల్ ప్లస్ కావచ్చు, ఇంకా చాలా వచ్చేసాయి. అది మీరు వాడొద్దని నేను చెప్పట్లేదు. కానీ మీ అసోసియేషన్ ఎవరితో? స్ట్రేంజర్స్ తో మీరు సంబంధాలు పెట్టుకొని వారితో మీరు సహవాసం చేస్తూ ఉంటే తప్పకుండా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నా లాస్ట్ పాయింట్, ప్రావర్బ్స్ అంటే సామెతలు 1:10 మీరు చదువుకోండి. అక్కడ ఒక మాట, చాలా శక్తివంతమైనటువంటి మాట భక్తుడు రాశాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం మీరు తీస్తే చదవచ్చు.
నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని రాశాడు. సో పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు వారి యొక్క పాపపు కార్యాలకు ఒప్పుకోవద్దు. ఆ పాపులు నీ ముందు నిలబడి ప్రేరేపించవచ్చు. వారు నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు అవ్వచ్చు, నీ కాలేజీలో ఉన్నవారు కావచ్చు, నీ యొక్క కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నవారు కావచ్చు. లేకపోతే ఆ పాపులు టీవీ ద్వారా నిన్ను ప్రేరేపించవచ్చు, సినిమా ద్వారా ప్రేరేపించవచ్చు, సీరియల్ ద్వారా ప్రేరేపించవచ్చు, వీడియో ద్వారా ప్రేరేపించవచ్చు, ఇంటర్నెట్ లో ఫోన్ ద్వారా ప్రేరేపించవచ్చు. ఏ రకంగా పాపులు నిన్ను ప్రేరేపించినా నీవు మాత్రం పడొద్దు. గుర్తుపెట్టుకుందాం, మనం ఎప్పుడైతే సంఘమునకు క్రమముగా రావడము తగ్గించి ఇష్టమున్నప్పుడు వచ్చి ఇష్టం లేనప్పుడు మానేస్తామో మనం దేవుణ్ణి మర్చిపోయామని గుర్తుపెట్టుకుందాం. రెండవది, మనం స్తుతి పాటలు పాడుతున్నప్పుడు దాంట్లో మనకు ఏమాత్రం ఉత్తేజము లేకుండా మనం దాంట్లో లీనమై ఆత్మతో పరవశమై పాడకుండా ఉంటే దేవుణ్ణి మర్చిపోయామని జ్ఞాపకం చేసుకుందాం. మనకు దేవుడి వాక్యంలో ఆనందము, ఆసక్తి తగ్గిపోయినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోయామని జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవుడికి ఇచ్చే విషయంలో వెనకంజ వేసి కారణాలు వెతుక్కుంటూ ఉంటే మనం దేవుణ్ణి మర్చిపోయామని జ్ఞాపకం చేసుకుందాం. ఇతరులకు సువార్త చెప్పే విషయంలో మనం అస్సలు నడుం బిగించకుండా ఒక్కరికి సువార్త చెప్పకుండా ఉంటే మనం దేవుణ్ణి మర్చిపోయామని జ్ఞాపకం చేసుకుందాం. అండ్ దేవుని యొక్క పద్ధతుల ప్రకారం మనం నడుచుకోకుండా మన యొక్క క్రీడలకు, మన వినోదాలకు, మన ఆహ్లాదాలకు, మన విందులకు, పార్టీలకి మనం ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటే మనం దేవుణ్ణి మర్చిపోయాం. ఇంకా చాలా విషయాలు అలా చెప్పుకుంటూ పోవచ్చు. అలా మీరు ఆలోచిస్తే ఏది ఆయన కన్నా ముందు మన బ్రతుకులో మనం పెట్టేసుకుంటామో అప్పుడు ఆయన్ని మనం మర్చిపోయామనేది బైబిల్లో మనం బోధించబడుతున్నాం. సో అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా మనం జాగ్రత్త వహిద్దాం. నా లాస్ట్ పాయింట్ ఏంటంటే అడిక్షన్ టు సిన్. మరొకసారి ఎప్పుడైనా చెప్తాను, పాపానికి నీవు దాసుడవైపోతే పదే పదే అదే పాపం చేస్తూ ఉంటే దేవుణ్ణి మర్చిపోతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు ఇచ్చిన మాటల కొరకు మీకు స్తోత్రం. మీ వాక్యము మా కొరకు తెరవబడి దాంట్లో ఉన్నటువంటి సత్యాలు మాకు బోధింపబడగా వాటి ప్రకారం మేము బ్రతుకుటకు మాలో ప్రతి ఒక్కరికి మీ కృపను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మేము విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారమై ఉండునట్లు మాలో మీరు కార్యం చేయమని, మీ వాక్యము మా హృదయాంతరంగాల్లోనికి తీసుకువెళ్ళి లో నుండి మమ్మను మార్పులోనికి తీసుకురమ్మని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మీ ప్రియ బిడ్డలు ఏ పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారో మీకు తెలుసు. ప్రతి ఒక్కరిని వారి పరిస్థితి మేరకు దర్శించి దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. Our address, Rupantaram 106 Madan Gopal Residency, Suryanagar, Sainikpuri, Secunderabad 5,94,000. Ma telephone numbers 04027113266. Cell number 9848576393.